వీక్షకులందరికీ నమస్కారం. మనం గతంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రభావంతో ఎన్ని ఉద్యోగాలు ఊడిపోబోతా ఉన్నాయి అనే విషయంలో 2-3 వీడియోల్లో మాట్లాడడం జరిగింది. తాజాగా ఒక వార్త వైరల్గా మారింది. 20 సంవత్సరాలు ఐటీ కంపెనీలో పనిచేసి టీమ్ లీడర్గా మారిన వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగం ఊడిపోయింది. మెక్డొనాల్డ్ కంపెనీలో డెలివరీ బాయ్గా జాయిన్ అయిపోయాడు. సంవత్సరానికి 1,20,00,000 సంపాదించిన ఐటీ ఉద్యోగి ఒక్కసారిగా డెలివరీ బాయ్ అయిపోయాడు. ఐటీ ఉద్యోగం పోయిన తర్వాత ఇంకా ఏ ఉద్యోగం దొరకల. 8 నెలల ఖాళీగా ఉండేసరికి అన్ని అప్పులు అయిపోయాయి. ఈఎంఐలు ఉంటాయి కదా, ఇంటి రుణానికి తీసుకున్న కారు రుణాలు ఇవన్నీ ప్రతి నెల $5,000-6,000 ఖర్చు చేయడానికి అలవాటు పడిపోయాడు. తాజాగా వచ్చిన రిపోర్టు ప్రకారం రాబోయే 5 సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 9.2 కోట్లు 92 మిలియన్ల ఉద్యోగాలు ఊడిపోబోతా ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నిటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయబోతా ఉంది. ముఖ్యంగా 4 రంగాలపై ప్రభావం చూపబోతా ఉంది. మొదటి రంగం ఐటీ రంగం. ఐటీ, బీపీఓ రంగాల మీద మొదటిసారిగా వేటపడబోతా ఉంది. కోడింగ్ లాంటి పనులన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తా ఉంది. 100 మంది చేసే పనిని 10 నిమిషాల్లో చేసేస్తా ఉంది. ఆ 100 మంది ఉద్యోగులను తీసేసి ఒక ఉద్యోగం ఉంచుకొని ఒకసారి ప్రూఫ్ రీడింగ్ చేసుకొని పెట్టేస్తే సరిపోతా ఉంది. ఇక ఐటీ తర్వాత బీపీఓ ఇండస్ట్రీ మీద పడిపోయింది. కంటెంట్ క్రియేటర్ల మీద పడింది. క్లరికల్ ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద కూడా పడింది. ఇక ప్రకటనలు తయారు చేసే వాళ్ళకు కూడా కాలం చెల్లిపోతా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి ఏ విధమైన కంటెంట్ కావాలి, ఎలాంటి ప్రకటన కావాలి అనేది ఒక్కసారి మనం గైడ్ చేస్తే 3 రకాలుగా కావాలన్నా కూడా 3 రకాలుగా తయారు చేసి 3 నిమిషాలు పంపిస్తాం. ఒక ఉద్యోగి 10 రోజుల్లో చేసే పని 5 నిమిషాల్లో చేసి పడేస్తాం. దీంతో ఆయా కంపెనీలో ఉద్యోగుల జాబ్స్లో కోత వేస్తామని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావాల్సిన కంటెంట్ 5 నిమిషాల్లో వస్తూ ఉంటే అది ఒక జర్నలిస్ట్ని పడి 3 గంటలు 4 గంటలు రాసే పని లేకుండా, కాపీరైట్ కంటెంట్ ప్రాబ్లం కూడా లేకుండా కావాలన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేస్తాం. ఎక్కడి నుంచో కాపీ చేసి తీసుకొచ్చి పేస్ట్ చేసింది కాదు. మనకి ఏ స్టైల్లో కావాలి అనేది కూడా మనం దాన్ని గైడ్ చేసినప్పుడు ఆ స్టైల్లోనే ఎన్ని పదాల్లో కావాలో ఆర్టికల్ 5 నిమిషాల్లో రెడీగా ఉంచుతాం. ఇలాంటి సమయాల్లో అనేక రంగాల్లో ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. 1991లో భారతదేశంలో సంస్కరణలు ప్రారంభమై రిఫార్మ్స్ అప్పుడప్పుడే కంప్యూటర్లు కొత్తగా బ్యాంకుల్లో ఆడాడ పెద్ద డబ్బా కంప్యూటర్లు పరిచయం చేస్తూ ఉన్నాయి ప్రైవేట్ రంగంలో. ఇక ఏటీఎంలు అయితే అదొక విప్లవం. రమేష్ గెల్లి అని ఆయన ఒక ప్రైవేట్ బ్యాంక్ ఆయన హైదరాబాద్ లాంటి నగరంలో ఒక ఏటీఎం పెడితే అందరూ దానికల్లా చూసేవాళ్ళు. ఏటీఎం కార్డు పెట్టి క్యాష్ తీస్తామంటే అసలు అంత టెక్నాలజీ వచ్చింది అందుబాటులో. కానీ కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు లేచిపోతాయని కమ్యూనిస్టులు ఒక 5-6 సంవత్సరాల పాటు ఉద్యమాలు చేశారు. సరే, ఐటీ రంగం కొత్తగా వచ్చింది కాబట్టి ఒక 10 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేస్తుందట, 10 మంది ఉద్యోగాలు పోతాయని గందరగోళం చేశారు. సరే, ఆర్థిక వ్యవస్థతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా పెరిగింది కాబట్టి బ్యాంకులో ఉద్యోగాలు ఏం పోలేదు, ఇంకా చాలా ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. కంప్యూటర్ వచ్చినా ఏటీఎం వచ్చినా ఉద్యోగాలన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా ఇటీవల కాలంలో 4 ఉద్యోగులతోనే ఒక బ్రాంచ్ నడిచిపోతా ఉంది. గతంలో కొన్ని బ్యాంకుల్లో ఒక్కొక్క బ్యాంకులో 20 మంది 25 మంది ఎంప్లాయీస్ కనబడేవాళ్ళు. ఈరోజు బ్యాంకులో 4-5 కన్నా కూడా ఎక్కడ బ్యాంకుల్లో కనబడటం లేదు. సరే, ఇక బ్యాక్ ఎండ్ టీము, మార్కెటింగ్ టీము, సేల్స్ టీము వాళ్ళంతా బ్యాంకులో లేకపోయినా కూడా బ్యాంక్ కోసం పనిచేస్తూ ఉంటారు. వారికి కంప్యూటర్లు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ప్రత్యామ్నాయం కాదు. రాబోయే రోజుల్లో చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పు రాబోతా ఉంది. ప్రతి 30 సంవత్సరాలకి 35 సంవత్సరాలకి వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి.
1991లో కొత్తగా కంప్యూటర్ వచ్చిన సమయానికి ఇప్పటికే మొబైల్లో 5G వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి చేతిలో కంప్యూటర్ ఉన్నట్టే. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళబోతా ఉంది. పెను మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ఉద్యోగ మార్కెట్లో ఇప్పటి వరకు ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దున్నేశారు దాదాపు 25-30 సంవత్సరాల నుంచి. ఇక వారికి కూడా కాలం చెల్లిపోతా ఉంది. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి మారుతారో, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటారో వారికి మాత్రమే ఉద్యోగాలు నిలబడే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగాలు కావాలన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సులు నేర్చుకోవాల్సింది. ఐటీ రంగంలో ఇక విస్తరణ కూడా లేదు, ఉన్న ఉద్యోగాలే పోతా ఉన్నాయి. కంపెనీలు కూడా సంవత్సరానికి 1,20 లక్షల ప్యాకేజీ ఉన్న సీనియర్ ఎంప్లాయీస్ని పీకి పడేసి కొత్తగా 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి కొత్త వాళ్ళని క్యాంపస్లోంచి రిక్రూట్ చేసుకుంటా ఉన్నాయి. ఈ ఏడాది మేము 30,000 కొత్త ఉద్యోగాలు ఇస్తా ఉన్నాము అని టీసీఎస్ ప్రకటించింది. ఎంతమందిని తీసేశారో చెప్పమనండి. వలసల నుండే చెప్పమనండి. ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఎంతమంది తీసేసారో చెప్పరు, అవి చెప్పరు. 60,000 మందిని ఎత్తేయడం, 30,000 మందిని తీసుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జాబ్ మార్కెట్కి పెను ప్రమాదం ఉంది. కోట్లాది మంది ఉద్యోగాలు పోవడంతో పాటు ఉన్న నిరుద్యోగులు కూడా ఏఐ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు కానీ దాంట్లో పట్టు సాధిస్తేనే కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఐటీని ఏఐ భర్తీ చేసే అవకాశం పెద్ద ఎత్తున ఉంది. ఐటీ రంగంలో జాబ్స్ అయితే పెద్ద ఎత్తున జనరేట్ అయ్యాయి, కానీ ఏఐలో అంత పెద్ద ఎత్తున జనరేట్ అవుతాయా అనేది కూడా అనుమానం. రాబోయే కొద్ది సంవత్సరాల్లో పెను మార్పులు మనం చూడబోతా ఉన్నాం. ఆ మార్పులకు సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.